जय सेवालाल, जय सेवालाल। वादे करे मुड़ा अपना लड़की स्टेज सजो चेतन महाराज, श्री श्री महाराज, हाँ भैया जगन्नाथ भैया मन ज्यादा पूरी मालूम చెంది జగన్నాథ్ భయ్యా అలాగే రవీందర్ భయ్యా మిగతా మిత్రులందరూ అలాగే आपने भाइयों भैया हो ये धरती पे आपने एक निशानी हाँ पर भी एक साके के ने आपने छे गुरु सेवालाल महाराज और जयंती संदर्भंगा अंदर की शुभाकांक्षలు తెలుపుకుంటూ मैं 4 बातें कैसे की भैया ये तो मैं कहना फर्स्ट टाइम आया था मां जीविता भोजनाथी इस मैं के धरती पे सेवालाल महाराज भोजदत्ता फरोदत्ता आया था చాలా సంతోషం లాగి మానవ చేయని కస నాయకమని మన ఎంత ముందులో మన అత్ర ఐడియా చేయని సేవలాల్ మహారాజ్ అత భూజకేంద్ర ఎన్నో సందర్భాలు దొరికింది నా బిజినెస్ రీత్యానో రాజకీయంగా బిజీగా ఉండడమో ఏదో రకంగా అటే ఉండిపోయినా కానీ ఈ రోజు నాకు ఇలా రాష్ట్రందేమో రావడం అధికారికంగా ఒక హోదాలో आपण जाते पेट पेटाने भय ने आणि ये देवेने धोकेने एक नावंतू काही खुशी कृषी करणे एक అవకాశం మళ్ళీ ఏ టైం అయినా మనకు చాలా సంతోషదాయకంగా భావిస్తూ मैं దీస్ వాళ్ళకి సౌచుభియా దేశం మొత్తం మన దాదాపు 43 జాతులుగా విడదీసి పెట్టింది आपण బంజారా గోర్ బంజారా యాక్చువల్లీ కానీ आपण గోర్ బంజారా కాకుండా आंध्रा में सुवाली केला हमारा तेलंगाना को लंबाड़ी केला पाकिया तो लंबाड़ा केला महाराष्ट्र तो हुज्जेकाई केला हनु एक राष्ट्र में एक विडदीसन मैं नाकू కూడా कमिशन गोजर पुस्तक मालवी इससे आपण 3000 का एससी आचा 5000 का एसटी माचा बंजारा आपण चार एक जाग एक रकंगा देणगे डिवाइड महाराष्ट्र ओबीसी अंदर तो राजस्थान ओसियान एसटीआचा आणि మొత్తం డివైడ్ చిల్లా చిల్లర కట్టే జాగ జग कट्टेगे कट्टेदार कोण काय सगळं मानसिन पण भाषा एकच वादे करेला राजस्थान वाली यूज आपण वादे करतोस करे आपण भी वही बातें करे जैसे ऐसा डिफरेंशिएट जैसे क्लास आवाज अब श्रीकाकुलम वाला बातें करे जब चित्तूर वाला बातें करे जब తేడాలు కూరొచ్చకో ఓ తేడాలు తప్ప భాష సారి ఏకజాడి హిందీ భాష తర్వాత ఎక్కువ మాట్లాడే భాష బంజారా భాష హిందీ భాష తర్వాత ఈ దేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో హిందీ తర్వాత మాట్లాడే భాష ఓన్లీ మన బంజారా భాష మనకు లిపి లేదు నా ఏం లేదు పుట్టుకతోనే తల్లిదండ్రులు మాట్లాడతారు మనం మాట్లాడేస్తున్నాం తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు తాతలు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడిన మాటలు మనం స్వీకరించుకొని దాన్ని మనం మాట్లాడేసుకుంటున్నాం ఇప్పుడైతే లిపి కూడా వచ్చింది అంటున్నారు వచ్చింది రాసిరు చాలా మంది పెద్దలు రాసిరు అంటారు కానీ అది ప్రచురణలోనే పబ్లిక్ లో ఇక స్ట్రాంగ్ గా బయటికి పోలే స్ట్రాంగ్ గా బార్ గోపని ఆడి मैं एक बात कह सकूं अपना भी कोई तपुल कर रहे थे आप जाकर बेटा उदाहरण की सेवालाल महाराज जयंती 15 फेब्रुवारी కొంతమంది 14 కర్లేలా కొంతమంది 12 కర్లేలా కొంతమంది 16 కర్లేలా కొంతమంది 18 కర్లేలా ముందు 3 అని పెట్టారు ఇక మరి గవర్నమెంట్ ఆఫీసర్లతో ఒక హాలిడే లాగా జరగలేలా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్ కథ లాభం ఉదాహరణ అంటే మన పండుగను మనం ఒక రోజు చేసుకోవాల్సింది మన పండుగను డిఫరెంట్ చేసుకున్నప్పుడు మనకి ఎలా గుర్తింపు వస్తుంది మన జాతికి ఎలా గుర్తింపు వస్తుంది ఇందులో మన పొరపాటు ఉంది అని అంటలేను మా జాతర పెట్టడానికి ఎక్కడ వాడుకోవచ్చు आपण करने वो दी मेन पंడుగ ఆ సేవాలాల్ జయంతి भी आपने అధికారికంగా వేను జాతీయ స్థాయిగా ఇప్పుడు రాష్ట్ర స్థాయికి కొంత తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు
తెలంగాణలో దాదాపు 2,50,00,000 రిలీజ్ చేస్తున్నారు. అధికారికంగా వాళ్ళకి లీవులు కూడా ఇస్తున్నారు. కానీ పుట్టిన గడ్డ మీద ఎక్కడ సేవలాలు పుట్టిండో ఆడే గుర్తింపు లేదు. ఈ రాష్ట్రంలోనే గుర్తింపు లేదు. 50,00,000 రిలీజ్ చేసిండ. మరి పుట్టిన అతనికి ఇవ్వలేకపోతే ఇంకెక్కడ ఇస్తారు? मुझे कहता था क्या कर दूं मैं ये आते गवर्नमेंट पॉलिसी का प्रॉब्लम है. मैं भी अगर राजकीय नायकुలు भी है ऑफिशियल्स को भी है आंध्र सदोगो अपन जाते बेटा बंजारा गोर बंजारा बेटा ये तुम जरा आलोचिंचु ऐसा कहते महाराष्ट्र कहता है भगवान सेवालाल महाराज कहते ही को होता है मोदी 900 कोटी हालन फंड कराया था मैंने कहता है पूरे गड़ा वास्तव में नरेंद्र मोदी उधर 900 कोटी दिनों उधर महाराष्ट्र में उधर चैतन्यम से उधर बंजारा बेटा एक यूनिटी का से लड़ाई करेगा लुली करेगा राजकीय का मुंडू चालेगा वो करेगा अब तक आएंगे ये तेलंगाना आंध्र ये कर्नाटका अपने एससी कर्नाटका अपने एससी अब तक एसटी हम मुत्तम डिवाइड जा बंजारा एसटी का इनका पर फैक्टर आगा बना इधर काय दे रो इधर रिजर्वेशन दे रो देखो इधर कसं काय दाखवतो एक तो गवर्नमेंट तेरा सहकार हुआ అది తప్పులు సైందూర్ ఏ తప్పుల అప్పుడు మీ వా పావుల అప్రాణ సమయ అప్రాణ కొంతమంది వా గట్టిగా కూర్చొని స్ట్రాంగ్ గా వాటి దగ్గర లాగే కొరిగిన లాగే మా వ్యక్తిగతం మెకానిక్ సమస్యకి నిందించుకోరు మా వ్యక్తిగతంగా నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళే చక్కగా మాట్లాడలేకపోతారు. మీరు చక్కగా మాట్లాడడం నా దగ్గర చాలా వరకు మా మామ వస్తాడు సీతారామ ఉన్నాడుగా మా రవీంద్రన్న వస్తాడు అరే నువ్వు హుసేన్ నువ్వు ఎస్టీ కమిషన్ లో ఉన్నావు నువ్వు మనం పోదాంపా మోడీ గారి దగ్గర పోదాంపా మనం అమిత్ షా దగ్గర పోదాంపా అధికారికంగా మనం 8th షెడ్యూల్లో చేర్చాలి మనకు కూడా మేము ఉన్నామని చెప్పాలి మనం కూడా ఉన్నామని చెప్పాలి ఇవన్నీ చెప్తుంటారు కానీ ఆచరణ చేయడంలో సాధ్యపడతలేదు. నువ్వేమని చెప్తావు? నువ్వు సేవలాలు చేయండి అధికారికంగా 15 ఫిబ్రవరి చేయమని చెప్తాం కానీ అందరు ఫిబ్రవరి చేస్తున్నారా? మీరు చేయనప్పుడు మనం ఎట్లా అడుగుతాం అంటున్నా. మనం ఒకటే రోజు చెయ్యాలనే ఆలోచన పెట్టుకోవాలి. అది మనం చెయ్యం. అదొక ప్రాబ్లం మన దాంట్లో లోపం ఉంది. మా ఉన్న వార్త మీకు చెప్పాలి. రెండోది शीतला भवानी अपन करना अपना को शीतला कर रहे के जना मुड़ावा जना करेला जे जना मुड़ावा करेला पूरे डेट है नु पर्टिकुलर डेट రాష్ట్రం కే ఖాళీ ఏ మధ్య కొంత యూనిటీ వస్తుంది కొంత చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ అప్పటికి చదువుకున్నోళ్ళు సిస్టమ్ మీద వస్తారు. చదువుకున్నోడే సిస్టమ్ మారిపోతాడు. చదువుకున్నోడు వాని అనుకూలత చూస్తాడు. చదువుకోలేనోడు ఖచ్చితంగా చేయాలనుకుంటాడు. అంటే ఇక్కడ పెద్ద మనుషులు పైన ఉన్న వాళ్ళు కిందున్న బాగా చదువుకున్న వాళ్ళు మనం మన దాంట్లో మారినప్పుడే మన జాతికి మనం రెండే పండుగలు చేసి ప్రధానమైన పండుగ సేవలాల్ మహారాజ్ శీతల భవాని మా అంటే తీసుకెళ్ళం ఎప్పుడైనా చేసుకోవచ్చు. దాని పెద్ద తీసుకెళ్ళి ఇదే ఉండదు. కాబట్టి ఇవి మనం కరెక్ట్ చేయగలిగినప్పుడు ఈ దేశాన్ని మనం శాసించగలుగుతాం. ఈ దేశంలో మనం మాట్లాడగలుగుతాం. బంజారా బిడ్డలు ఉన్నామని చెప్పగలుగుతాం. వీలైనంత వరకు మీలాంటి పెద్ద మనుషులు అందరూ కలిసి ఒక తాటి మీద ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రామ్ లో ముఖ్యమైనది అందరి ఏది దీంట్లో రాజకీయం ఉండకపోవచ్చు రాజకీయం ఉండదు ఏముండదు రాజకీయ నాయకుడు ఉండాలి మిగతా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండాలి అందరు కలిసి ఒక ప్రోగ్రాం పెట్టుకుంటా పోతా అంటే అప్పుడు వాళ్ళే తనకు తాను దిగి మన దగ్గరికి వస్తారు అంటున్నా. మనం పోయి వాళ్ళని తోలాడదు వాళ్ళే మనం బతలాడుకుంటూ వస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోవాలంటే మనం మారాలనే ఒక ఆలోచన పెట్టుకుంటూ నేను ఇప్పుడు మా బ్రదర్ చెప్పిండు మా శ్రీ మహారాజ్ కేరళతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 50 కోట్లు మేము అడిగినాం ట్రైబల్ వెల్ఫేర్ ని. దాదాపు 35 కోట్లు మా సెంట్రల్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ డబ్బుని తెచ్చేటట్టు నేను కూడా కోర్సు చేసి కంప్లీట్ చేసి ఇస్తాను. మీకు ఇంకోటి చెప్తున్నా సార్ ఇక్కడ ఖచ్చితంగా రాబోయే కాలంలో మోడీ గారిని కూడా తీసుకొద్దాం ఖచ్చితంగా ఇక్కడ దీని ప్రాధాన్యత చెప్తాం. అక్కడ 900 కోట్లు ఇచ్చినాడు ఈడ ఇస్తాడు పక్కా ఇస్తాడు. దేవుడు హిందూ దేశం హిందూ జాతి ఇది ఒక్కటే ఉంది.
ఈ దేశం ఒకటే ఉంది, అందులో ప్రధాన హిందువులు మనం అన్నిటికీ సిస్టంగా మొక్కే జాతి ఏమైనా ఉన్నాయి మన బంజారా జాతి, గోర్ బంజారా జాతి. కాబట్టి చాలా ఇష్టపడతారు మోడీ గారు చాలా ఇష్టపడతారు. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామ్యం కావాలనుకుంటున్నా. రాబోయే కాలంలో మన జాతి 8th షెడ్యూల్లో చేర్చేటట్టు, 8th షెడ్యూల్లో వచ్చేటట్టు, అలాగే సేవలాల్ మహారాజ్ జయంతి అధికారికంగా చేయాలని పోయినసారి కూడా మేము వినతి పత్రాలు అమిత్ షాకి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో చేసి చూపిస్తా అని చెప్పారు. కాబట్టి అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. मैं एक भाई भी मेरा एक बात कह रहा हूँ, अपन भी एक यूनिटी का दिया तो देश बाबू बढ़िया, अपन बाबू बढ़िया, अपन भी सगन पब्लिक खेलो तो ज्यादा का बातें करूंगी. आधे वातावरण विरासपुर के भाड़ रही है मैंने हमें क्या सेवालाल महाराज కావ్య నారాయణ హమేనా క్లాస్ के लिए మన నాన్నకే మరి నా మనసులో ఏం తోచిందో అది మీకు చెప్తున్నా. మనసులో ఏం పెట్టుకోవద్దు. మీకు నాకు మనసులో ఏమనిపించింది, ఏం చేస్తే బాగుంటది, ఎలా ఉంటే బాగుంటది, ఏం చేయాలనుకుంటున్నారు, ఒక విజన్ ఒక ఐడియా ఉంటే మంచిగా ఉండాలనే కోరికతో నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా, అధికారికంగా కాదు, వ్యక్తిగతంగా. నేను ఈ జయంతి కోసం రావాలనే పర్టిక్యులర్ గా నిన్న రాత్రి బయలుదేరి ఇక దినమంతా ఏం చేయాలని అనుకొని కొంత మా జాతి బిడ్డలు, నా కష్టాలున్నా నన్ను నమ్ముకున్న మా జాతి బిడ్డలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటే ఇక్కడ ఉన్న కొన్ని గ్రామాలు తిరిగి కలెక్టర్ ఆఫీస్ లో ఆల్ డిపార్ట్మెంట్ రివ్యూలు కొట్టుకొని వాళ్ళని ఇప్పుడు వరకు 8 గంటల వరకు వచ్చిన లోపలనే ఆఫీస్ లోనే అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి వచ్చే భాగ్యం నాకు కలగడం చాలా సంతోషదాయకం. నేను మళ్ళీ మీకు ఒక్క మాట చెప్పగలుగుతున్నా. ఎస్టీ కమిషన్ ఏంటి, ఎస్టీ కమిషన్ అని అంటారు జనరల్ గా, నాకే తెలియదు ఒకప్పుడు, ఇక్కడ చాలా మందికి తెలియదు కూడా, ఇక్కడ చాలా మంది వీళ్ళు ఎవరికి తెలియదు. అలాంటిది ఇక్కడ అందరికి తెలుసా నేనైతే అనుకో, వీళ్ళందరికీ తెలుసా నేనైతే అనుకో. వాస్తవాన్ని చెప్తున్నా, ఇదే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. ఎస్టీ కమిషన్ మీనింగ్ कमीशन है जुडिशरी इज ए फास्ट ट्रैक कोर्ट. हम जनरल का हाई कोर्ट को, सुप्रीम कोर्ट को, जिला कोर्ट के जाने बदलू ఒక లాయరంగాలో లేరా. ఇది తెల్ల పేపర్ రాసినా పని చేస్తుంది, ఆడ తెల్ల పేపర్ రాస్తే పని చేయదు. దానికి ఒక సిస్టమేటిక్ గా ఒక లాయర్ పెట్టి పని చేయాల్సి వస్తుంది. అక్కడ లాయర్ ఫీజు కట్టాలి, ఇక్కడ లాయర్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఒక తెల్ల ముక్కలో 4 ముక్కలు గట్టిగా రాసి పెడితే ఆ పేపర్ స్వీకరించి ఇక్కడ సగటు డిపార్ట్మెంట్ ఎవరు ఉండో ఆ డిపార్ట్మెంట్ ఎత్తుకుపోతాం. ఎక్కడికి? ఢిల్లీకి ఎత్తుకుపోతాం. ఏంటంటే ఆ కోర్టులో అయితే వాళ్ళ లాయర్ వస్తాడు, ఈ కోర్టులో అయితే సదరు డిపార్ట్మెంట్ రావాలి, ఇది ఈ కమిషన్ యొక్క పవర్స్. ఈ కమిషన్ రోడ్ల మీద తిరుగుతుంటది, అప్పుడప్పుడు ఈ రివ్యూ చేయడానికి ఢిల్లీకి వస్తుంటది, వీళ్ళందరినీ పట్టుకొని ఢిల్లీకి పోతుంటది. కాబట్టి ఈ కమిషన్ మీరు పూర్తి స్థాయిగా ఫస్ట్ నేను చెప్పదన్న అపీల్ ఏంటంటే, మీకు ఏ కష్టం వచ్చినా ఈ దేశంలో రావాల్సిన ఏ సదుపాయమైనా మీకు రావాలి. మీకు రాలేదనుకో, ఉదాహరణకు ప్రమోషన్ రాలేదు, డిమోషన్ చేసిరు, సస్పెండ్ చేసిరు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే కావాలని పార్షాలిటీ ఇబ్బంది పెడుతున్నారు. లేదు ఇంకేమైనా మాకు ఇక్కడ పట్టాలు ఇవ్వలేదనో, ఇల్లు ఇవ్వదనో, నీళ్ళు ఇవ్వదనో, రోడ్ రాలేదనో, మాకు గవర్నమెంట్ బ్యాంక్ లోన్ ఇవ్వలేదనో, ఏదైనా సరే ఏ సమస్య అయినా మీరు కోర్టులకు వెళ్ళాలి. అక్కడ న్యాయం కాకపోతే కోర్టుకు వెళ్ళాలి. ఆ కోర్టే ఈ కోర్టుకి రండి, కొన్ని మీకు అవకాశాలు ఉన్నప్పుడు పని చేయించుకోండి, మీరు ట్రై చేయండి, తప్పే ఉంది. మీరు డబ్బులు పెట్టేది ఉందా? ₹1 పెట్టేది లేదు. ఒక తెల్ల పేపర్ మీద రాయి పంపిణీ, మీరు ఇక్కడనే కూర్చొని పంపిణీ, మీరు ఢిల్లీ వరకు రావాల్సిన అవసరం లేదు, నన్ను కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కోర్టుని వాడుకొని మీరు పని చేసుకోవాలంటే ఇంత పెద్ద స్టేజ్ లో మా జాతి బిడ్డలకు నేను చేస్తున్న పని మీకు మెసేజ్ ఇవ్వాలి కదా. ఎందుకు వచ్చిండో ఏదో వచ్చిండో పోతాం, కాబట్టి ఈ మెసేజ్ ఇవ్వాలని చెప్పిన. ధన్యవాదాలు.